బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్ జరిగింది. ప్రియురాలి కుటుంబంపై కత్తితో దాడి చేశాడు ఒక ఉన్మాది. దంపతుల్ని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు తనకు దూరంగా పెట్టారనే కక్షతోనే ఆ యువకుడి ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబం ఆరు బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి తల్వార్తో దాడి చేసి చంపేశాడు యువతి తల్లిదండ్రుల్ని. ఈ ఘటనలో యువతి తల్లి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనలో అమ్మాయికి ఆమె సోదరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిపై కూడా దాడి చేశాడు ఉన్మాది. చెన్నారావుపేట మండలం చింతల్ తండాలో జరిగింది దారుణం. మృతుల్ని బానోతు శ్రీను, సుగుణలుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు బన్నీ. దారుణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు ఫోన్ లైన్లో. పెద్దీష్, అసలు ఈ ఘోరం ఎలా జరిగింది? అత్యంత దారుణమైన సంఘటన ఇది. ఒక ప్రేమోన్మాది తన ప్రేమను ఆ యువతి తల్లిదండ్రులే విడతీశారని చెప్పి అక్కసుతూ అత్యంత దారుణంగా నిన్న తెల్లవారుజామున తల్వార్తో ఆ కుటుంబం పైన దాడికి పాల్పడ్డాడు. అతడు నిందితుడు గిర్నిబాయికి చెందినటువంటి నాగరాజు అలియాస్ బన్నీగా గుర్తించారు. నాగరాజు అదేవిధంగా ఇప్పుడు మృతులు ఈ భార్యాభర్తల కూతురు దీపిక గత కొద్ది రోజులుగా ప్రేమించుకున్నట్లుగా సమాచారం. కొద్ది రోజుల నుంచి వీరిద్దరు సహజీవనం దాదాపు 2 నెలల పాటు సహజీవనం కూడా చేసినట్లుగా సమాచారం ఉంది. సో ఈ క్రమంలోనే అతని వ్యవహార శైలి, అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కూడా సామరస్యంగా విడిపోవడం జరిగింది. అక్కడ పోలీసుల సమక్షంలోనే పోలీసులు బయట తేల్చుకోవాలని చెప్పి సూచించిన నేపథ్యంలో వాళ్ళు ఆ పెద్ద మనుషుల సమక్షంలో కాగితాలు కూడా రాసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఆ యువతి తన నుండి విడిపోవడానికి ఆ తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రులే ఆమెకు లేనిపోయి నూరిపోసి తన నుండి విడిపోయేలా చేశారని చెప్పి తల్లిదండ్రుల పైన సుగుణ శ్రీనివాస్ పైన అతను కసి పెంచుకొని నిన్న 1:30 ప్రాంతాన అర్ధరాత్రి 1 గంటల ప్రాంతాన ఇంటి బయట నిద్రిస్తున్నటువంటి యువతి దీపిక తల్లి సుగుణ అదేవిధంగా తండ్రి శ్రీనివాస్ పైన అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు. వాళ్ళని తల్వార్తో నడుపుతున్న క్రమంలో ఇంట్లో నుండి ఆ దీపిక ఆమె సోదరుడు మదన్ కూడా బయటకు వచ్చారు. ఈ క్రమంలో వాళ్ళపైన కూడా అదే తల్వార్తో దాడి చేసినటువంటి ఆ ఉన్మాది వాళ్ళని కూడా గాయాల పాల్చేశారు. వీరిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ దీపిక అదేవిధంగా ఆమె సోదరుడు మదన్ ప్రాణాపాయ స్థితిలో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఆ పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమే అతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ వ్యవహారమే ఇంతటి దారుణానికి కారణమైందని భావిస్తున్నారు. రైట్ పెద్దీష్.